హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే భయ్య, ఈ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీలని తమ విలువైన జీవితాలు కోల్పోతున్న కుర్రాల కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం కళలు ఎప్పుడో పెద్దగా కళ్ళ కన్నా మానేసాం, ఆ కళలు నెరవేర్చుకోవడం అనేది కూడా మానేసాం. సో ఇలాంటి టైంలో ఇంత నిరుత్సాహంతో ఉన్న టైంలో మనకు కనపడే ఆశాజ్యత ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ. డిగ్రీలు చేసి బీటెక్లు చేసి పీహెచ్డీలు చేసి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఉన్నతమైన చదువులు చదివి మనం చేస్తున్న పనులు ఏంటంటే ఒక ఫుడ్ డెలివరీ, ఒక బైక్ ట్యాక్సీ. మాకు సరిపడిన జాబ్స్ ఇస్తే, గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తే మాకు ఏమైనా సరదా, ఉద్యోగాలు లేక కదా ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ చేస్తున్నాం. దాని మీద నువ్వు మాట్లాడేది ఏంటంటే ఒకటే చెప్తాను, ఈ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీలు చేయడం వల్ల నీకు జీవితం బొక్క తప్ప ఇంకేం ఉపయోగం లేదు. ఏంటన్నా అంత మాట అనేసో, ఈ రోజుల్లో ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తున్నాం కదా, ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలు చేసినంత మాత్రం జీవితాలు నాశనం అయిపోతున్నాయి, బాగానే ఉన్నాం కదా, మేము ఏదో రోజు ఖర్చులకు వస్తున్నాయి కదా, లేదంటే మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం కదా అని వాగుతున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, నీకు ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలో డబ్బులు వస్తున్నాయి అనేది మాత్రం ఒక తీయని అబద్ధం భయ్య. నీ చేతిలో డబ్బులు ఉంటాయి, కానీ ఓవరాల్గా డే మొత్తంగా నువ్వు లెక్కలన్నీ వేసుకుంటే నువ్వు పడిన కష్టానికి కనీసం ఒక 10% కూడా నీకు డబ్బులు దక్కలేనట్టు. ఎందుకంటే ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలు మాయలో పడి ముఖ్యంగా మన టైంని మనం కోల్పోతున్నాం. అంటే ఇప్పుడు బీటెక్లో డిగ్రీలు పూర్తయిన తర్వాత ఇంట్లో ఏదో తిడుతున్నారనో, లేదంటే మనం అనుకున్న జాబ్ సెట్ అవ్వట్లేదనో, లేదంటే మన ఏరియాలో ఉండే కంటే మన ఊర్లో ఉండేటంటే ఒక బెంగళూరు, హైదరాబాద్లో వచ్చి, అంటే ఏదైతే మెట్రో సిటీస్ ఉన్నాయో ఒక ముంబై అలాంటి సిటీస్, చెన్నై అటువంటి సిటీస్లోకి వచ్చి ఎవడో యూట్యూబర్ చెప్పినట్టు ఈ ఫుడ్ డెలివరీలోని బైక్ ట్యాక్సీలోని లక్షలు సంపాదించవచ్చని ఎవడో సొల్లుగాడు చెప్పిన మాటలు విని ఊర్లో వచ్చి జీవితాలు అయితే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే అన్న, ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలో జాయిన్ ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ ఏంటంటే మనం నచ్చినప్పుడు మనం చేయొచ్చు, మనం ఆ యాప్ ఇష్టం ఉంటే యాప్ ఆన్ చేసుకుంటాం, లేదంటే యాప్ ఆఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎవడు అడిగిన ఉండు, మనకంటూ బాస్ ఉండు, అది ఇది అని ఒక మైకంలో ఉంటారు. ఈ మధ్య వీడియోలు కూడా అవే. ఎలాంటి వీడియోలు చేస్తున్నారంటే, ఒక్కరోజు డెలివరీ బాయ్ చేసి 3,000 సంపాదించాను, ఒక రోజు ర్యాపిడో చేసి నేనేమో 2,000 సంపాదించాను. అవేవి నమ్మొద్దు, అదంతా అబద్ధం. వన్స్ ఈ ఊబులోకి దిగితే మాత్రం నీ టైం వేస్ట్, నీ ఆరోగ్యం వేస్ట్, ముఖ్యంగా చెప్పాలంటే నీ జీవితం నువ్వే బొక్క పెట్టుకున్నట్టు. ఈ విషయంలో ప్రతి ఒక్కరి మాట ఏంటంటే, ఖాళీగా ఉండే కంటే ఏ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ చేసి ఏదో కుటుంబానికి ఉపయోగపడుతున్నాం కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అది నిజం కాదన్న. ఎందుకంటే నిన్ను కష్టపడి పెంచి పోషించి నీకు ఉన్నతమైన చదువులు ఇప్పిస్తే నువ్వేమో ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలు అంటే కాలాన్ని వృధా చేసి, తెలుసో తెలియకో జాయిన్ అయ్యి వృధా చేసి, ఎవడో ప్రమోషన్ల కోసం, ఇంకా క్లియర్ చెప్పాలంటే రెఫరల్ ఐడీలు రెఫర్ చేసి రెఫరల్ బోనస్ కోసం ఎవడో మళ్ళీ మోసం చేసి అందులో దింపితే మనం ఆ ఊబులోనే ఉండిపోయి మనం కుటుంబానికి మనమే తీరని నష్టం చేస్తున్నాం. ఎందుకంటే అన్న, ఒక చిన్న లాజిక్ చెప్తా. నీ డిగ్రీ పూర్తయింది, బీటెక్ పూర్తయింది, లేదంటే డిగ్రీ బీటెక్ ఏదో పూర్తయిన తర్వాత నువ్వు ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి ఈ ఫుడ్ డెలివరీ కానీ ర్యాపిడోలోనే, లేదంటే ర్యాపిడోలోనే బైక్ ట్యాక్సీలో జాయిన్ అయ్యావు. సో ఆ జాయిన్ అయిన తర్వాత నీకు తెలియకుండానే ఒక 3 ఏళ్ళు గడిచిపోయాయి. దీని తర్వాత ఏమవుద్దంటే అన్న, నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, నెక్స్ట్ ఇంకేది చెయ్యాలన్నా సరే నువ్వు ఇంకేం చేయలేవు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక మత్తులాగా. అంటే మనం ఎలా జాయిన్ అవుతాం అంటే ఈ మత్తులోకి, మనం నచ్చినప్పుడు లాగిన్ అవ్వచ్చు, మనం నచ్చినప్పుడు చేయొచ్చు, మనకు అప్పుడు బాస్ ఉండు అనే మత్తులో జాయిన్ అవుతావు. కానీ వన్స్ ఈ యాప్ నువ్వు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ఇందులో నువ్వు లాగిన్ అయిన తర్వాత నీ మొత్తం సమయాన్ని కనీసం నువ్వు కరెక్ట్గా తిండి కూడా తినలేవు భయ్య, అలా చేసేస్తుంది ఈ యాప్ అనేది. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, చాలామంది ఈ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీలు చేసి అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, ఇంకా కొంతమంది అయితే 6-7 సంవత్సరాలు కూడా ఇందులో ఉండిపోయి ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఎక్కడా ఉపయోగపడట్లేదు, ఏ ఒక్కరిని ఉద్యోగం అడిగినా సరే నువ్వు గతంలో ఏం చేసావంటే ఫుడ్ డెలివరీగా చేసాను, బైక్ ట్యాక్సీగా చేశానంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ దేనికి పనికి వస్తుందని అడుగుతున్నారు. సో ఇలాంటి తప్పులు మాత్రం ఎవరూ చేయొద్దు. ఫ్రెషర్గా ఎవరైతే బీటెక్లు డిగ్రీలు పూర్తి చేసి ఎవరైతే కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ ఊబులోకి దిగొద్దు అని నాతో కొన్ని వందల మంది మాట్లాడారు. ఎందుకంటే అన్న, ఇది చేయడం వల్ల యాక్సిడెంట్లు జరిగి చనిపోయిన ఉన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది చేయడం వల్ల అంటే స్పెర్మ్ కౌంట్ పడిపోయి, అంటే ఒక మనిషి ఒక రోజుకి 250 నుంచి 200 కిలోమీటర్లు ఒక రోజు మొత్తం బండి మీద తిరిగితే, అలా ప్రతి నెల తిరిగితే ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగితే ఏమవుద్దంటే నీ వెన్నుపూస డిస్క్ అరిగిపోతుంది. తర్వాత నీకు తెలియకుండా నీకు చాలా వరకు సంతానం కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చెప్తున్నా కదన్నా, టైంకి తిండి ఉండదు, టైంకి నిద్ర ఉండదు. నీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీ కంట్రోల్ అనేది నీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అలా తయారవుతాయి ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలో. లేదన్నా మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, రోజు 3,000 సంపాదించేస్తున్నారు, 4,000 సంపాదించేస్తున్నారు. ఒకటే చెప్తున్నా,
ఆఫీస్ కానీ నువ్వు అనుకున్నది ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నా సరే సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తావు, పోనీ ఏదో ఒక ఆదివారం వరకు పనిచేస్తావు, కానీ ఎంతో కొంత విశ్రాంతి అనేది ఉంటుంది. ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ నీకు విశ్రాంతి అనేదే ఉండదు. నీ శ్రమకు తగ్గ డబ్బులైతే రావు. ఇది నేను పందింగటి చెప్తా. ఎందుకంటే అన్న మొన్న ఏదో పిఎఫ్ ఇచ్చామన్నారు, ఏసీ వచ్చేస్తుంది, ఇంకా ఏంటది ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ వాళ్ళ జీవితాలు మారిపోయి వీళ్ళు కూడా వర్కర్లాగా అంటే వీళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ లాగా ట్రీట్ చేయాలని గవర్నమెంట్ ఏదో చెప్పింది అది ఇది అన్నారు. కానీ అది అంతా అబద్ధం, అది ఏది జరగదు. ఎందుకంటే వీళ్ళు చూపిస్తున్న లెక్కలు అలాంటివి. ఈ ఫుడ్ డెలివరీ వాళ్ళు ఎలా చూపిస్తున్నారంటే జస్ట్ జొమాటో సీఈఓయే, మీరు ఆ ట్వీట్ కూడా చూసుంటారు, ఎప్పుడైతే ఆర్డర్ పిక్ చేసుకొని నువ్వు వెళ్తున్నావో అది మాత్రమే నువ్వు పనిచేసే టైం అంట. నువ్వు ఎంతసేపు లాగిన్లో ఉన్నావు అసలు కన్సిడర్ చేయడంట. సో ఇన్ని పని గంటలు చేస్తేనే వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వడానికి అవుతుంది, లేదంటే మేము ప్రొవైడ్ చేయలేం, కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయగలం అన్నారు. కానీ ఆ ఇన్సూరెన్స్ ఎంతవరకు క్లెయిమ్ అవుతుంది చెప్పండి? మనలోనే మన ఫ్రెండ్స్లోనే చాలామంది ఫుడ్ డెలివరీ చేస్తూ దెబ్బలు తగిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఇంకా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా సరే వితిన్ 1 వీక్లో, వితిన్ 1 మంత్లో ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన దాఖలాలు ఉన్నాయా? నీ మట్టుకు నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలి. నీకు ఇంకా పాపం నువ్వు బతికుండి నీకేం దెబ్బలు తగిలి నీకు కాస్త నాలెడ్జ్ ఉంటే పర్లేదు. ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు గట జాయిన్ అయ్యా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో కూడా తెలీదు. సో ఎంత అవసరమా? ఇదే పనిని ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకుని పెడితే ఒక 3 ఏళ్ల పాటు మన గొడ్డిలాగా ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ చేస్తే మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల మరుసటి రోజు కూడా మళ్ళీ అదే పని, దాంట్లో ఎలాంటి ఎదుగుదల ఉండదు. అలా కాకుండా ఒక ఓన్ స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే, ఒక పెయింటర్ గానో, కనీసం ఒక వాచ్మెన్ గానో, కనీసం ఒక గార్డెనర్ గానో, ఒక ఎలక్ట్రీషియన్ గానో, ఒక ఒక హోమ్ అప్లయన్స్ రిపేర్ చేసే వ్యక్తి గానో, ఏదో ఒకటి నువ్వు స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే నిన్ను ఆపినోడు ఎవరున్నాడు? దయచేసి ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ అనేది ఒక మొదటి ప్రయారిటీ అనేది తీసేయండి. అది లీస్ట్ ప్రయారిటీ. నువ్వు అనుకున్న జాబులో లేదంటే ఏదో ఒక దగ్గర చిన్నపాటి ఉద్యోగం చేసిన, లేదంటే ఒక టెక్నీషియన్ కానీ చేస్తూ పార్ట్ టైం చేసుకుంటానంటే ఓకే, కానీ దీనిలోనే బతికేద్దాం, దీంతోనే జీవితం మొత్తం ఈడ్చుకొచ్చేద్దాం అనుకుంటే మాత్రం అది నీ నాకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాకు ఇంకా బూతులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అన్న కొంతమంది ఇలానే ఆర్గ్యూ చేస్తున్నారు, నేను దీంట్లోనే చేసి ఏదో సంపాదిస్తాను, ఒక వ్యాపారం పెడతాను. నీ ఆరోగ్యం పోద్దురా బాబు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఆరోగ్యం పోతే ఇంకేమొస్తుంది? కొంతమంది ఇలా మాట్లాడితే ఏ పనిలో రిస్క్ లేదు, ప్రతి పనిలో రిస్క్ ఉంది కదా. ఎస్, ప్రతి పనిలో రిస్క్ ఉంది మనిషికి, కానీ నువ్వు చేసే పని నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో? ఇంకా క్లియర్గా చెప్పాలంటే నువ్వు చేసే పనిలో నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటే నీకు అంత అభివృద్ధి ఉండాలి. కానీ ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలో 15 నిమిషాలు, ఇంకా బ్లింకెట్ అని ఒక 10 నిమిషాల్లో మేము ఆర్డర్ ఇచ్చేస్తాం, 10 నిమిషాల్లో మీ డోర్ దగ్గర ఉంటాయి, మీరు ఇచ్చిన ఆర్డర్ అది ఇది అని చెప్తున్నారు కదా. ఆ 10 నిమిషాల వ్యవధిలో మన రోడ్లు ఎక్కడైనా సరే ఇండియాలో అంత ఫాస్ట్గా వెళ్ళి ఒక స్పీడ్ బ్రేకర్ లేకుండా అంత స్మూత్గా ఉండే రోడ్లు ఏమైనా ఉన్నాయా? మన ఇండియాలో 10 నిమిషాల డెలివరీ అనేది అసాధ్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 10 నిమిషాల్లో ఇస్తామని చెప్పి ఈ రైడర్స్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాని ఫలితమే అంటే చాలా ఇన్నోసెంట్ పీపుల్కి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత బైక్ పైసలు ఏమైనా ఎవరైనా ఇస్తారా? నీకేమైనా దెబ్బలు తగిలితే కంపెనీ ఏమైనా భరిస్తుందా? నీ ఓన్ డబ్బులే పెట్టుకోవాలి, నీ ఓన్ డబ్బులతో ఖర్చులు పెట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడో వాడు ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు, లేకపోతే లేదు. అది కూడా 50% 10% ఛాన్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడం. సో ఎంత దారుణమైన పరిస్థితులు అవసరమా? శుభ్రంగా నువ్వు ఏదైతే చదువుకున్నావో, లేదంటే ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకో. ఎస్, నాకు చదువు అంటూ లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ అస్సలు లేదు, నాకు బుర్రకి ఎక్కట్లేదు. అలాంటప్పుడు ఏదో ఒక చిన్నపాటి స్కిల్ డెవలప్ చేసుకున్నా. చెప్తున్నా కదా, ఒక పెయింటర్, ఒక కార్పెంటర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక హోమ్ అప్లయన్స్, ఏవో ఒకటి బాగు చేసే వ్యక్తి కానీ ఏదో ఒకటి చేసుకుంటే నీకు అందులో ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఒక చిన్నపాటి నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటే అది నీ జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది నీ లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కానీ నువ్వు 1 కాదు కదా, 10 కాదు కదా, 20 సంవత్సరాల పాటు ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీగా నువ్వు చేసినా సరే నీ జీవితం సున్నా. మళ్ళీ చెప్తున్నా, ఫ్రెషర్ అనేవాడు ఎవడూ కూడా ఈ ఊబిలోకి మాత్రం అడుగు పెట్టకండి.